హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఈ రాఖీ పౌర్ణమికి. సో ఇక్కడ మా డాడీ, మా తమ్ముడు, అలాగే మా బుడ్డోడు ముగ్గురు కూర్చొని ఉన్నారు. మీరు కూడా మా డాడీకి అక్క చెల్లెలు ఎవరు లేరనమాట. సో అందుకే మేము పుట్టినప్పటి నుండి మా డాడీకి అయితే మేమే రాఖీ కడతాము. సో మీరు కూడా ఇలా మీ డాడీలకు రాఖీ కడతారా? కడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వాళ్ళ ముగ్గురిని ఇలా కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి ఫస్ట్ అయితే నేనైతే మా డాడీకి అయితే రాఖీ కట్టాను. చిన్న ఒక ఫోటో స్టిల్ అనమాట అది. ఆ తర్వాత మా తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. మా తమ్ముడికి రాఖీ కడుతుంటే మా అక్క కొడుకు పిన్ని నాకు రాఖీ కట్టు, పిన్ని నాకు రాఖీ కట్టు అంటూ వాడైతే ఒకటే పిలుస్తున్నాడు అనమాట నన్ను. చిన్న బొమ్మ రాఖీ ఉంది కదా, సో ఆ బొమ్మ రాఖీ నాకు కట్టు పిన్ని అని వాడు పిలుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలకి ఇలాంటి రాఖీలు చూస్తే ఎప్పుడు కట్టుకోవాలో అనిపిస్తుందేమో మేబీ, అందుకే వాడైతే ఆగట్లేడు అసలు. సో వానికి కూడా ఫైనల్గా రాఖీ అయితే కట్టేశాను. వానికి ఆల్రెడీ మా చిట్టితల్లి అయితే రాఖీ కట్టేసింది. కానీ ఆ బొమ్మ రాఖీ చూడగానే మళ్ళీ కట్టుకోవాలనిపించి వానికైతే మళ్ళీ కట్టేశాను రాఖీ నేను. సో రాఖీ కట్టేసి నేనైతే స్వీట్ కూడా తినిపించేశాను. పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా ఇంట్లో. మా చిట్టి తల్లి కూడా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసింది. చూడండి మళ్ళీ నేనే కడతా అన్నట్టుగా మళ్ళీ వస్తుందన్నమాట. సో మేమైతే ఒక చిన్న ఫోటో స్టిల్ కోసం అయితే ఇలా కూర్చుంటున్నాము. ఫోటోలు మాత్రం పక్కా కదా. సో ఫోటో దిగిన తర్వాత మేమైతే మా తమ్ముడికి, మా డాడీకి, అలాగే మా బుడ్డోడికి కూడా అందరు కలిపి మేమైతే హారతి అయితే పట్టాము. పెట్టరా అంటే వాని చేతిలో ఉన్న రాఖీ తీసి మాకైతే ఇస్తుండేవాడు. మా చిట్టోడు అట్లుంటాడు అనమాట. సో మాకైతే మా మమ్మీ వాళ్ళు రాఖీ కడితే మనిషి 1000 రూపీస్ అయితే ఇచ్చారు. వాళ్ళ డబ్బుల కోసం అయితే మనం రాఖీ కట్టట్లేదు, కానీ సో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ మనకేముంటుంది చెప్పండి. సో తర్వాత మా తమ్ముడైతే మా అక్క కాళ్ళు, నా కాళ్ళు, అలాగే మా బుడ్డోడి కాళ్ళు అయితే మొక్కాడనమాట. ఇది తెలంగాణ సాంప్రదాయం. ఆడపిల్లలంటే ఇంటి మహాలక్ష్మిలు కాబట్టి సో ఇక్కడ కాలు మొక్కడం అయితే మన తెలంగాణలో సాంప్రదాయం అన్నమాట. సో మా అక్క కాలు మొక్కేశాడు. తర్వాత నెక్స్ట్ నేనన్నమాట. సో ఏమని దీవిస్తామండి, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కాబట్టి మేమైతే మంచి చదువుకునే జాబ్ రావాలి అని మేమైతే దీవించామన్నమాట. సో తర్వాత మేనల్లుడు కదా మా జస్సు. సో మా జస్సు కాలు కూడా మొక్కుతున్నాడు. వాడు ఏంటో అర్థం కాక అలానే చూస్తూ ఉన్నాడు అనమాట. సో చూడండి ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. అసలు మనకి ఏం చేయాలో అర్థం కావట్లే. వాడు మా డబ్బులు ఇవ్వమంది అట్లనే మొక్కుతాను మా తమ్ముడు అడుగుతున్నాడు వాడిని. సో చూడండి ఇలా అనమాట. అది నేనే. సో వాడు నవ్వుతూ ఉన్నాడు. సో ఇక్కడ మాత్రం హైలైట్ అనమాట. మా జషుగాడు వాళ్ళ చిట్టమ్మ కాళ్ళు మొక్కుతుంటే అది మళ్ళీ మొక్కు అన్నట్టుగా వాళ్ళు లాగేసుకుంటూ ఉంది. సో ఇలా దీవిస్తుంది చూడండి. నా చిట్టి తల్లికి అన్నీ తెలుసు అసలు. సో ఫైనల్గా మా రాఖీ సెలబ్రేషన్స్ అలా ఇలా జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.